ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంత్య దినాల్లో ఉన్నామని చెప్పడానికి సో ప్రధానమైనటువంటి రీజన్స్ ఏంటంటే, థర్డ్ టెంపుల్ ఈజ్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ జెరూసలేం. మూడవ టెంపుల్ కట్టబడుతూ ఉంది. ఎప్పుడైతే మూడవ టెంపుల్ కట్టబడిందో, ఆ కట్టబడిన మందిరంలో నిత్య బలి అంటే అనుదిన బలి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు సో యాంటీ క్రైస్ట్ రావాలి, అతడు రూలింగ్లోకి వచ్చిన తర్వాత యూదులందరినీ నమ్మించాలి. ఆ నమ్మించిన తర్వాత హేయమైనటువంటి నాశన వస్తువు ఆ బలిపీఠం మీద వదిలి జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ దినం అతి సమీపంగా ఉంటుందనని విషయాలు దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకు మాటలన్నీ చెప్తున్నానంటే, మన అంత్య దినాల్లో ఉన్నాడు, కడవరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పిన రాకడ గుర్తులన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అంతమంతమే కాదు, ఇదే అధ్యాయంలో 24వ అధ్యాయంలో అంజూరపు చెట్టు లేత చిగురించినప్పుడు వసంతకాలం సమీపించినని మీరు తెలుసుకుంటారు. ఒక ఉపమానాన్ని, ఒక సాదృశ్యాన్ని ప్రభు చెప్తున్నాడు. అంజూరపు చెట్టు లేత చిగురించినప్పుడు వసంతకాలము సమీపిస్తుంది.